పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఎవరి చెప్పుకోలేను, బయటపడలేను. ఏందిరా ఇది? చెప్తే పరువు పోతుంది, చెప్పకపోతే పానం పోతుంది. ఏంది సార్, శానా దినాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా పరేషాన్గా ఉంటుండ్రు. ఆ గడ్డమేంది, ఆ జుట్టేంది సార్? పెండ్లాంతో చెప్పుకోలేని విషయాలు మాలాంటి వాళ్ళతో చెప్పుకుంటారు సార్. అసలు మ్యాటర్ ఏంటో చెప్పుండ్రి. నా ప్రాబ్లం చెప్పుకుంటే తెలిసేది కాదురా, మరి చూస్తే తెలిసేది. జీవితం గురించి తెలియాలంటే సినిమా చూడాలి, అందుకే సినిమా చూస్తున్నా. చుట్టూ చూడండి రా, ఎన్ని రింగ్ టోన్స్ మోగుతున్నాయో. మనకే ఉన్నాయి, ఎందుకు 25,000 పెట్టి కొన్నాం, పైగా ఫ్యాన్సీ నెంబర్లు వాడుతున్నాం. కానీ చూడు తెగులొచ్చిన కోళ్ళ ఎలా పొడున్నాయో. చెయ్యి చెయ్యి. వాడు చూడరా, 100 రూపాయలకి సెకండ్ హ్యాండ్ సెల్ కొని 1 రూపాయితో సిమ్ తీసుకొని రింగ్ టోన్ తెగ మోగిచ్చేస్తున్నాడు. జీవితం. మోగండి, మీరు వయసుకు వచ్చిన కోడి పుంజిలా కుక్కరుకో అనుకొస్తే వినాలనుంది. ఒక్కసారి మోగండి ప్లీజ్. అది నాదే. హలో, మ్యాంగో జీవితం. సరివేంద్రా. ఆడు చూడండి రా, ఆడు బైకు ఏదైతేనేం కానీ ఆడు మొహం చూడండి రా, స్వర్గానికి వెళ్తున్నాడు, ఎంత ఆనందంగా ఉన్నాడు. రే, స్వర్గం పెన్ను క్యాప్ అంత చిన్నగా ఉండదు, డ్రైనేజ్ పైప్ అంత పెద్దగా ఉంటుందని తెలియక వెళ్తున్నాడు యాదవ. ఎల్లనే అందులో పడి ఏదోలేక చేస్తాడు గొర్రె. ఏదైతేనేం వాడైతే హ్యాపీగా ఉన్నాడు. మన బైకులో చూడండి రా. మరి వీడిని చూడండి రా, బొచ్చు తీసేసిన చింపాంజిలా ఉన్నాడు. కానీ వాడు మొహం చూడు ఎలా వెలిగిపోతుందో. అంతే బావా, పక్కన ఫిగర్ ఉంటే ఫేస్కి ఫెయిర్ అండ్ లవ్లీ రాసినంత అందం వస్తుంది. అమ్మాయిలంటేనే అందమారా? అమ్మాయిలుంటే కాదు బావా, అబ్బాయిలు పక్కన అమ్మాయిలుంటే జీవితానికి అందం ఆనందం అన్నీ ఉన్నట్టే బావా. అంటే కాస్ట్లీ ఫోన్లు బైకుల కంటే అమ్మాయిలే ముఖ్యమంటావు, అంతేనా? అంతే బావా, అంతే. మరి వేటకు వెళ్దామా? పద, మన బుల్లెట్ పవర్ ఏంటో చూపిద్దాం. ఒంటరిగా అమ్మాయి, చుట్టూ ఎవరూ లేరు, అది ఆపదలో ఉంది.
ఆపదలో ఉన్న ఆడపిల్లకి హెల్ప్ చేస్తే అర్ధరాత్రి మన కోసం వస్తుందని పైన మా తాత చెప్పాడు. తాత, ఛాన్స్ వచ్చింది, దీవించేయి, వెళ్ళి తున్నేస్తా. హాయ్, బండిలో పెట్రోల్ అయిపోయిందా? మరి కావాలా? ఏంటి? పెట్రోల్. నో ప్రాబ్లం, పెట్రోల్ బంక్ పక్కనే. చూడండి ఎలా బండి తోసి తోసి చెమటలు పట్టాయి. మీరు అలా ఉండండి, నేను వెనకుండా తోస్తాను. చా, ఒక్క అమ్మాయి కూడా ఖాళీగా లేదా? అమ్మో, అమ్మాయి పిచ్చరిచ్చిగా ఉందరా. అమ్మాయి పడలేదా, మరెవరికి పడలేదా? వర్కౌట్ అయిద్దంటావా? సరే, ముందు పరిచయం చేసుకొని ట్రై చేద్దాం. హలో. హలో హలో, హాయ్. ఏంటి? నా పేరు కృష్ణ అండి. అయితే మీరు ఎంతో అందంగా ఉన్నారండి. ఎంత? ఏమండి, ప్రతిదానికి సైజు ఉన్నట్లు అందానికి ఎక్కడైనా సైజు ఉంటుందా అండి? మీరు ఆ మేఘం కన్నా, ఆ పువ్వు కన్నా, ఆ కుక్క కన్నా చాలా అందంగా ఉన్నారండి. కుక్క? లేదండి, మొక్క. అక్కడ మొక్క లేదు కదా? మొక్క మా ఇంట్లో ఉందండి. నిజం చెప్పాలంటే నాకు కవిత్వం చెప్పడం రాదండి. మరెందుకు చెప్పావు? ఎందుకంటే మీసం వచ్చిన ప్రతి అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, అలాగే పెద్ద మనిషి అనే ప్రతి పాపకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కానీ ఈ ఎదవకి వయసు మీద పడి రంకెలేస్తున్నా కానీ ఇంతవాటికి గర్ల్ ఫ్రెండ్ లేదండి. వయసు రంకేస్తే నన్ను రేప్ చేస్తావేంటి? నో 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 నో, ఓన్లీ ఫ్రెండ్షిప్ అండి. నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే చాలా లాంగ్ ఉండాలి రిలేషన్. ఓ, ఏంటి అమ్మాయి నన్ను చూడకుండా వెళ్ళిపోతుంది? ఏదో ఒకటి చేయాల్సిందే. నేను కొంచెం డిఫరెంట్. అరే అవులే, ఏం చేస్తున్నావురా జులపాలోడా? అందరిలాగా మామూలుగా ప్యాంటు వేసుకుంటే ఎవరు చూశారు? ఉల్టా వేసుకుంటే ఎందుకు చూడరు? అరే, నువ్వన్నీ గిట్లనే ఉల్టా పల్టా చేస్తావు. చెయ్యి, నీ నోట్లో మన్నుబడా. చచ్చినా పర్లేదు, కానీ చచ్చే ముందు ఒక్కరోజైనా ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్గా ఉంటే చాలు, జీవితం ధన్యమైనట్లే. ఇంతకీ మీ పేరేంటి? జ్యోతి. మీ పేరేంటి? రాజేష్. ఆగండి, ఇంత కష్టం ఎందుకండి? నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఏమండి, మనం యూత్ అండి, పెట్రోల్ ఫుల్గా ఉండాలి. ఎక్కి తొక్కితే తిరిగి తిరిగి టైర్లు అరిగిపోవాలండి. అంతేగాని ఎక్కి తొక్కిన 10 సెకండ్లకే అంతా అయిపోతే యూత్ పరువు పోదు. మీరు వెళ్ళండి. అలా లాంగ్ రిలేషన్కి నీ ఇష్టాలేంటో చెప్పు. నాకేమో క్రికెట్ అంటే చాలా ఇష్టం అండి. నా దగ్గర ఒక బ్యాట్ ఉందండి. ఆ బ్యాట్ని బయటికి తీసే ఛాన్స్ ఒక్కసారి కూడా రాలేదండి. ఆ బ్యాట్తో గ్రౌండ్లో దిగి నా సామిరంగా సెంచరీలు కొట్టాలని ఉందండి. నువ్వెంత కొట్టినా సచ్చినంత కాలేవుగా. మరి సిగరెట్టు, మందు ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా తమరికి? లేవండి, నేను చాలా మంచివాడిని. అదేంటండి అలా వెళ్ళిపోతున్నారు? నాకు కావలసిన ఏ ఒక్క లక్షణం కూడా నీలో లేవు. నీతో ఫ్రెండ్షిప్ చేయాలంటే చాలా కష్టం. అలా అనకండి ప్లీజ్. నేను ఎలా ఉండాలో ఐడియా ఇవ్వండి, నా జీవితాన్ని మార్చుకుంటాను.
చూడు, నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే సిగరెట్ తాగాలి, మందు కొట్టాలి, పేకాట ఆడాలి. ఈ కండిషన్స్కి నువ్వు ఒప్పుకుంటే నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. లేకపోతే లైట్ తీసుకో, వేరే అమ్మాయిని చూసుకో. కండిషన్స్ కష్టమైనా పర్లేదు, ఈ అమ్మాయినే కమిట్ అవుదాం. ఏ పోరి అన్నా? ఆ పోరు ఎవరు తెలియకుండా దాంతో గంతులేసి రాబే. నిజంగా పోరి ఎవరో నాకు తెలియదన్నా. పోరి మాకు కావాలి. ఎవరిదైనా పోరి సేఫ్ ఉండాలి, మర్యాద ఇవ్వాలి. పోరి తెలియదంటున్నావు, దానిసేపు నీకెందుకు బే? మీలాంటి ఎదల వల్లేరా సిటీలో అమ్మాయిలకు సేఫ్ లేకుండా పోతుంది. ఇన్నిన్ని రేపులు జరుగుతున్నాయంటే మీలాంటి ఎదల వల్లేరా. అయితే ఏం చేస్తావు బే?
దోమరా, చిన్న దోమ వాలిందిరా మీ మీద. చాలా రోజులుగా ఒక బండోడు నా వెంట పడుతున్నాడే. లవ్ అంటాడు, పువ్వు అంటాడు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అబ్బా అబ్బా ఏంట్రా గుద్దేశావు? గుద్దావు కానీ మంచి సీన్ చెడగొట్టావు కదరా. అన్న ప్రేమలో పడితే ఏమీ కనపడదని అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నా, నిజమే అన్నో. అయినా పర్లేదు, టెన్షన్ తీసుకోకు. ప్రేమలో పడితే నడుచుకుంటూ వెళ్ళలేకపోయినా ప్రేమ కోసం దొర్లుకుంటూ అయినా వెళ్తా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. అరే యార్, నా వాట్? ఏముంది, నా పెట్రోల్ నాకు ఇచ్చాయి. ఏంటి ఇచ్చేది? అదేమైనా మీ బైకా? గొట్ట నుంచి తీసుకోవడానికి స్కూటీ, అందులో పోయడమే తప్ప తిరిగి తీసుకోవడం ఉండదు. సర్లే, నా దాంట్లో కాస్త పోసావు కాబట్టి నీది కూడా కాసేపు తోస్తానులే. మీరే కాలేజ్ అండి? నాగోల్ ఇంజనీరింగ్ కాలేజ్. అవునా, నేను ఆ కాలేజే. మీదే ఇయర్? మీ గ్రూప్ ఏంటి? ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్. అవునా, నేను ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్. అందులో ఏ సెక్షన్? ఏ సెక్షన్? నాది సేమ్. వీఆర్ క్లాస్మేట్స్ యార్. చూస్తావు భయపడతావు, ఏమైంది సార్? భయపడతలేను రా, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అంతే. అయినా నేను భయపడుతున్నది సినిమా చూసి కాదు, అందులో ఉన్నోడిని చూసి. ఎవడు సారాడు? వాని గురించి నేను చెప్పా, చూపిస్తా చూడు. అరే, సినిమా మొదలు పెట్టాక ఆఖరి దాకా చూడాలి. నా భయానికి నా గడ్డానికి లింక్ ఉన్నది. అదేందో తెలవాలంటే వీడి సినిమా ఆఖరి దాకా చూడాలి. చూడండి. పూరి మస్తుందరా, పిండి రసం పిండాలరా. రాని అన్నా, ముందు బయటికి రాని అన్నా, అప్పుడు చూద్దాం. రసం పిండదామా? అదిరా. కొంచెం తాగున్నాం సార్. వెళ్ళిపోతాం.
నాకు నా పోరికి మధ్యలో వచ్చావనుకో, కొట్టారంటే గూగుల్లో వెతుకున్నా కూడా దొరకవురా. గదేంది సార్, ఆడ కొడుతున్నోడికి చెమటలు పట్టలే, కొట్టించుకున్నోడికి రక్తం గారలే, మీకు పడుతున్నాయేంది సార్? సార్ వాడు కూడా ఎస్ఐరా, సైరన్ చేస్తే సైలెంట్గా చంపేస్తాడు. ప్రేమ మంచిదో చెడుదో గాని దాని ఫీలింగే వేరు. ఆ సమయములో నిద్ర పట్టదు, రాత్రి పగలు తేడా తెలియదు. ఏమైందక్క అంత టెన్షన్లో ఉన్నావు? ఏంట్రా, నువ్వెవరినైనా ప్రేమించావా? లేదక్క. మరి నీకెలా తెలుస్తుందిరా నా ప్రేమ బాధ? ఇంకెవరికి చెప్పాలో ఏంటో. చెప్పక్క, నేను వింటాను. ప్రేమలో పడ్డావు, 16 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డాను. ప్రేమ కోసం పేరెంట్స్ తో గొడవ పడ్డాను. గొడవ పడ్డావు, గొడవ పడి చదువులో వెనకబడ్డాను. వెనకబడ్డావు, వెనకబడి ప్రేమ కోసం బయటపడ్డాను. అవును బయటపడ్డావు. 16 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డాను. ప్రేమ కోసం పేరెంట్స్ తో గొడవ పడ్డాను. ఏంటే ఇక్కడికి వచ్చి అరుస్తున్నావు? నీ పోర్లకు పని పాట ఏమి లేదా? సరే నేను నిన్ను ప్రేమించాను, మరి ప్రేమిస్తే పెళ్ళేనా? చెప్పు ఇప్పుడు ఏంటి? రాని వయసులో ప్రేమలో పడ్డాను. ప్రేమలో పడ్డావు, తప్పు చేసి తలంబ్రాలు ఎయ్యలేను నేను, ఎయ్యలేవు నువ్వు. 3 ముళ్ళు కట్టి నీకు మొగుడు కాలేను, మొగుడు కాలేవు. వెనకబడకు, లైఫ్ అంతా బోరు కొడతాదే, బోరు కొడతాదే. బోరు కొడితే లైఫ్ అంతా పాడవుతాదే. అబ్బా తప్పు చేశానే, పెద్ద తప్పు చేశానే. ఏంటి మావా అలా అంటున్నారు? నిన్ను ప్రేమించా కదా, ఇప్పుడు ఏంటి మావా? నాచేకి నీ ప్రేమ కోసం, గాయేకి నీ మావ కోసం. నాచూంగి నా ప్రేమ కోసం, గావుంగి నా మావ కోసం.
ఏంది సార్ ఆడు పారిపోతాండు. అరే అప్పిగా పొట్ట నింపితే బుర్ర పెరగదురా, బుద్ధి పెరగాలంటే ఫస్ట్ సినిమాలు ఏముందో చూడు. అవును సార్, హైదరాబాద్ డెవలప్ అయినట్టు నా మైండ్ డెవలప్ అవ్వలే. జై ముంబై బోటిని బాగా దుబ్బి తిని కల్తీ కళ్ళను కడుపు నింపి సిటీలో సంపాదించిన చిల్లరంతా గోచిల దాచి ఈ ఎస్ఐ కోటేశ్వరరావు మీద పంచలేస్తారా? పిచ్చి పిచ్చిగా పచ్చడి చేస్తారా రే? హాయ్ రా. హాయ్ రాజేష్. హాయ్ కిట్టు. హాయ్. అబ్బో మనోడు చాలా బిజీగా ఉన్నాడే. జాగ్రత్త రోయ్, మంచి ఊపిలో ఉన్నాం కదా అని ఛార్జింగ్ అయినా సేపు నొక్కొని కూర్చుంటే బ్యాటరీ డౌన్ అయిపోద్ది. తర్వాత మనిషి జోబులో పెట్టుకోవాల్సిందే. నువ్వేంట్రా ఏదో పోగొట్టుకున్నట్టు అంత డల్గా ఉన్నావు? ఏం లేదురా. అది సరే కానీ ఏదైనా అమ్మాయి తగిలిందా? తగిలిందిరా. అమ్మాయి తగిలితే ఆనందపడాలి కానీ బాధపడతావేంట్రా? రే ఆ అమ్మాయి గురించి నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవురా బాబు. ఏ కొంపతీసి అంత నల్లగా ఉంటుందా ఏంటి? ఛా, గులాబ్ పూల ఎర్రగా ఉంటుందిరా. మాట్లాడితే కానీ తెలియలే అది మిరపకాయ అని. మిరపకాయ అయితే ఇంకెందుకు ఆలస్యం? కత్తి తీసి కరకర కోసదు పారాయిక. రే ముందు నేను చెప్పేది లేకపోతే కాయగో చేతిలో పెడతాయి. ఓకేరా ఓకే, కూల్ కూల్ కృష్ణ, నువ్వు చెప్పుకో నేను ఇనుకుంటా. అసలేం జరిగిందంటే సిగరెట్ తాగాలి, మందు కొట్టాలి, పేకాట ఆడాలి. ఇవి అమ్మాయి కండిషన్స్. ఏం చేయమంటావు? కొట్టు. ఏం కొట్టాలి? మందు కొట్టు. తర్వాత కన్ను కొట్టు. మరి నీకెవరైనా తగిలేరా? అవునా? ఎలా ఉంటుందిరా? నాది హార్టే మామా, కానీ నీ మిరపకాయ అంత హార్ట్ అయితే కాదు. మరి చెప్పరా నీ కదేంటో. ఎలా ఉందిరా? సూపర్ మామ. అది సరే కానీ నీ పరిస్థితి ఏంట్రా? మీ అంత కాదు కానీ మాకో స్టోరీ ఉందమ్మా. ఓహో ఇదిగోరా నా దాన్ని కూడా ఛార్జింగ్ పెట్టరా. పట్టట్లేదురా. సరిగా పెట్టరా. ఏంట్రా వీడు? ఇదేమో చిన్నది, నాదేమో పెద్దది. ఎలా రా పెట్టేది? మరి నిన్న పెట్టావు కదరా. నిన్న పెట్టింది వేరు, ఇవాళ పెట్టేది వేరురా. మరి నిన్న పెట్టింది పెట్టొచ్చు కదరా. రేయ్ నిన్న పెట్టింది వాడిది కాదురా, నాది. నేను పెడతా నాగు. రేయ్ ఇటీరా చూడు, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. సూపర్ పెట్టావురా. హాయ్ హలో హాయ్. ఏంటప్పా ఈ మధ్యన ఏ అమ్మాయి చూసినా పడిపోతుంది, ఒక గిజ్జ తప్ప. అదంత పని. వెల్ మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మనం తెలుగులో ఒక మంచి లెసన్ తెలుసుకుంటున్నాం. దుష్యంతుడు, శకుంతల, భరతుడు. ఆ భరతుడు మన రాజ్యాన్ని పాలించాడు కాబట్టి సార్ దాన్ని. నమస్తే సార్. నమస్తే. రండి రండి రండి. ఓకే హలో. సో భరతుడు మన దేశాన్ని పాలించాడు కాబట్టి మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. అసలు నేను ఈ లెసన్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, శకుంతల దుష్యంతులకు జన్మించిన కుమారుడు భరతుడు. అందుకే మన దేశానికి భారతదేశం అనే పేరు రావడానికి ఇదొక కారణం. మీ అందరికీ తెలిసిన విషయాన్నే మరోసారి గుర్తు చేయడానికి ప్రత్యేకంగా చెప్తున్నాను. ఎందుకంటే సంస్కృతి గ్రంథాలను రచించిన కవులు, మహనీయులు ఎందరో ఉన్నారు. ఈ విషయాన్ని మీరు శ్రద్ధగా వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఏమంటారు?
చిన్న చిన్న సెల్లులు ఉన్న వాళ్ళు సిగ్నల్ తగ్గించేస్తున్నారు. పెద్ద సెల్లు ఉన్న నేనే సైలెంట్గా ఎందుకు ఉండాలి? అసలు చూడట్లేదేంటి? అసలు ఏమైంది? నిన్న కలిసిన అమ్మాయి ఎందుకు రాలేదు ఏమో. ఒకవేళ ఆ అమ్మాయి వచ్చినట్లయితే నేను వీళ్ళలాగే హ్యాపీగా ఉండేవాడిని. కానీ నా అదృష్టం బాగోలేదేమో. ఈరోజు కాకపోతే రేపు నా ప్రేమ గురించి తనకి చెప్తాను. ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రేమ కోసం ఎదురు చూడాల్సిందే. వీడు మళ్ళీ చూస్తున్నాడు. వీడిని ఏదో ఒకటి చేయాల్సిందే. దుష్యంతుడు శకుంతలను ఆ విధంగా పరిణయం ఆడాడు. శెట్టి ఆ చూపేంటి? దువ్వింది చాలు, లేచి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. సార్, క్లాస్లో నేను ఒక్కనే దువ్వట్లేదు, చాలా మంది దువ్వుతున్నారు. వాళ్ళందరిని వదిలిసి నన్ను ఎందుకు సార్ అడుగుతున్నారు? ఎందుకంటే ఫస్ట్ ఇయర్ 3 సంవత్సరాలుగా చదువుతున్న ఏకైక విద్యార్థి నువ్వే కాబట్టి. సార్, మీ కర్మ. అడుక్కుంటానంటే నేను వద్దంటనా? అడుక్కొని సమాధానం చెప్తాడు. మీరంతా సైలెంట్ గా వినండి, ఓకే? హూ హ్యాస్ ఇన్వెంటెడ్ సి లాంగ్వేజ్? ఇప్పుడు ఏం చేద్దాంరా? సార్, ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను, దానికి మీరు జవాబు చెప్పాలి. తర్వాత మీరు వేసిన క్వశ్చన్ నేను జవాబు చెప్తా. అడుకో. మనం మాట్లాడే తెలుగు భాష ఎవరు కనిపెట్టారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. ఏంటి, ఎవరు చెప్పలేకపోతున్నారా? ఫెయిల్డ్, టోటల్గా ఫెయిల్డ్. సార్, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మీరు తెలుగులో మాట్లాడతారు, కానీ అది ఎవరు కనిపెట్టారు చెప్పలేకపోతున్నారు. మా ఇంట్లో మా అమ్మ నేను మా అక్క తెలుగులోనే మాట్లాడతాం. సి లాంగ్వేజ్ గురించి మాకు తెలియదు. అప్పుడు మేము ఎలా చెప్తాం చెప్పండి? ఏంటి నేను చెప్పింది ఏం చేసావు? అది అంటే ఇంకా స్టార్ట్ చేయలేదా? స్టార్ట్ చేయడానికి ప్రాబ్లం లేదు, కానీ కానీ వాట్? మందు, సిగరెట్, ప్యాకాట ఇవన్నీ స్టార్ట్ చేశాక ఒకవేళ నువ్వు నన్ను కాదంటే? కాదనక అవునంటుందారా? ఏంట్రా ఈ పోలీసు వాడి పోరితో నీకు పనేంట్రా? చిచి ఏంట్రా వాడు మళ్ళీ నాకుడు మొదలు పెట్టాడు. ఏం చేద్దామన్నా, ఆయనకి చిన్నప్పటి నుంచి నాకే అలవాటు ఉంది. మరి నువ్వు ఇంకా ఇవ్వలేదా వాడికి? ఇయ్యలేనా? ఎందుకురా? నా దగ్గర ఒక్కటే ఉందానా? సరే సగం కోసివరా, వాడు నాకుంటూ కూర్చుంటాడు. మరి నాకు ఇంకో సగం ఉంటుంది కదరా, దాంతో అడ్జస్ట్ చేసుకో. సరే అన్నా. అట్రా నాకు చిచి రేయ్, నీ పేరేంట్రా? కృష్ణ. రేయ్, వీడి సెల్ నెంబర్ రాసుకో. చెప్పు. 9959157618. రాసుకున్నానా? రేయ్, ఇంకొకసారి నాకు నా పోరికి మధ్యలో వచ్చావో కొట్టానంటే గూగుల్లో వెతికినా దొరకవురా. కాలేజీలో కొట్టి ఆ ఊర్లో వెతకడం ఎందుకనా? రేయ్, గూగుల్ అంటే ఊరు కాదురా, అదో సైట్. అందులో అన్నీ ఉంటాయి, అందరూ ఉంటారు.
అయితే అన్న చిన్నప్పుడు మా తమ్ముడు గంగమ్మ జాతరలో తప్పిపోయినా ఆ గూగుల్లో వెతుకుతే దొరుకుతాడా అన్న? రేయ్ మళ్ళీ గెలుకుతున్నావురా. నా తమ్ముడన్నా. సీరియస్ మ్యాటర్లో గెలకదని ఎన్నిసార్లు చెప్పమంటావురా? సరే గెలికరానా? ఏంట్రా గూగుల్ మర్చిపోకు. బుజ్జి చూడు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను బుజ్జి. పెళ్ళా? ఎస్, ఐ వాంట్ డివోర్స్ యూ బుజ్జి. డివోర్స్ కాదా నా మ్యారేజ్. అదేరా డివోర్స్ అంటే పెళ్ళే కదా. ఇప్పుడు అర్థమైంది సార్. ఏమర్థమైందిరా? గా పోలీసోని ఫిగర్ అని నువ్వే అనుకున్నావు సార్. నాకు ముందే తెలిసే మీ అమ్మాయిలు బోర్ కొట్టిందని రింగ్ టోన్స్ ఎలా మార్చేస్తారో బాయ్ ఫ్రెండ్స్ కూడా అలాగే మార్చేస్తారు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? అతను ఎవరో నాకు తెలియదు. అనుకున్నా ఈ మాట ఇంకా లేదేంటా అని. ఈ రోజు పోలీసు వాడినే తెలియదన్నావు, రేపు నన్ను అనవా ఏంటి? పోలీస్ వాడు కాబట్టే సైలెంట్ గా ఉన్నా. అయినా ఇవన్నీ నాకు అనవసరం. నీకు నా ఫ్రెండ్షిప్ కావాలంటే నేనేం చెప్పానో అది చెయ్యి, లేకుంటే నీ ఇష్టం. నీ జుట్టు, నీ డ్రెస్సు, థూ నీ బతుకు చెడా. చిచి, ఇలాగైతే ఈ అమ్మాయే కాదు ఏ అమ్మాయి అయినా నాతో ఫ్రెండ్షిప్ చేయదు. అర్జెంటుగా ఈ గెటప్ చేంజ్ చేయాల్సిందే. హలో గిరిజా. ఏంటి? అది నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ మాట ఎన్నిసార్లు చెప్తావు? నువ్వు ఒప్పుకున్నంత వరకు నేను చెప్తూనే ఉంటా. నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అదేంటి అలా మాట్లాడతావు? అందంగా ఉంటే నా అద్దంలో చూసుకుంటారా ఏంటి? అది కాదురా శెట్టి, నీకు నాకు మధ్య కనెక్షన్ నిలబడదురా. ఎందుకు నిలబడదు? నేను నిలబడతాగా. నాకు నమ్మకం లేదు. పోనీ నీ నమ్మించడానికి నా ప్రాణం తీసుకోమంటావా? ప్రాణం వద్దులే గాని. కానీ ఏంటి? నీ ఫ్రెండ్ ఎవరైనా నీ ప్రేమకి సెక్యూరిటీ ఇస్తే అప్పుడు చూద్దాం. ఊసి దొంగ మొహం దానా, ప్రేమించమంటే ప్రేమకి సెక్యూరిటీ అడుగుతావా? ఏంటి? అదే సెక్యూరిటీతో వస్తా, చీకట్లో నేను తీసుకెళ్తా. ఏంటి జ్యోతి, నేను కాలేజ్ రాలేదే? నో యార్, ఐ హ్యాడ్ వర్క్. సరే, ఇవాళ నీ ప్రోగ్రామ్ ఏంటి? ఓ నథింగ్ యా, జస్ట్ స్టడీయింగ్ అండ్ వాచింగ్ టీవీ. నేను అంతే. అయినా చెప్పడం మర్చిపోయాను, రాత్రి నాకు మంచి కల వచ్చింది తెలుసా? నేనొచ్చానా? అందుకే కదా నీకు చెప్తుంది. కల్లో చూస్తుంటే నిన్ను హిమాలయాలు కరిగిపోతున్నట్టు, నువ్వు నవ్వుతుంటే సూర్యుడు ఆకాశానికి సర్రని ఎగిరిపోతున్నట్టు, నువ్వు నడుస్తుంటే కొండపైన జలపాతాలు దూకుతున్నట్టు అందంగా, హ్యాపీగా, హాయిగా ఉంది జ్యోతి. ఏంటి కాకపడుతున్నావు? కాల్ జాడతానా? అరే జ్యోతి, అది కళ. సర్లే, మీ ఇల్లు ఎక్కడా? ఇక్కడే, రామ్నగర్లో. మా ఇల్లు పక్కనే. అవునా? whenever you're free please come home. ఓకే, బాయ్. Okay, bye. ఇవాళ ఎలాగైనా నా బ్యూటీకి దగ్గరగా నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి మాటలతో మంత్రమేసి తన మనసుని మాయ చేసి పరువాలకు గాలమేసి నేనేంటో చూపిస్తా, నా మనసేంటో తెలియజేస్తా. గిరిజా, గిరిజా, ఒప్పుకో గిరిజా ప్లీజ్. నీ ఫ్రెండ్ ఎవరైనా నీ ప్రేమకి సెక్యూరిటీ ఇస్తే అప్పుడు చూద్దాం. అమ్మో, నా ప్రేమ కోసం భారతదేశాన్ని తాకట్టు పెడతా.
హలో హలో శెట్టి చెప్పు. నీకు పాన్ కార్డు ఉందా? ఉంది. రేషన్ కార్డు ఉంది. ఆధార్ కార్డు ఉంది. అన్నిటితో పాటు 2 పాస్పోర్ట్ ఫోటోలు జిరాక్స్ తీసుకొని నువ్వు అర్జెంటుగా కాఫీ డేకి వచ్చాయి, ఓకేనా? ఏనా కిట్టు తెచ్చావా? తెచ్చాను రా. చాలా థ్యాంక్స్ రా. కానీ ఎందుకురా? నేను చెప్తాను ఉండు. హలో గిరిజా, నువ్వు చెప్పావు కదా షూటీ కావాలని. త్వరగా రా గిరిజా. నిజంగానే తెచ్చావా? అదేంటి గిరిజా, నమ్మకం లేదా? సరే సరే వస్తున్నాను. రా రా, వచ్చేసిందిరా. అబ్బా నా డ్రీమ్ గర్ల్. నేనే నీకోసం వద్దాం అనుకున్నా, కానీ నువ్వు నా ఎదురుగా వస్తుంటే రయ్యని రాకెట్లా నింగిలోకి ఎగిరినంత హాయిగా ఉంది. హాయ్ గిరిజా. హాయ్. నా ఫ్రెండ్ కిట్టు. హాయ్. హాయ్. నువ్వు తెచ్చావు కదా పేపర్స్, జిరాక్స్, ఫోటోలు అన్నీ ఇచ్చి ఇదిగో ఈ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టు. రే ఇప్పుడైనా చెప్పరా ఇవన్నీ దేనికో? చూడరా, గిరిజ అంటే నాకు చాలా ఇష్టం. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. గిరిజకి నా మీద నమ్మకం లేదంటరా. తన్ని నమ్మించడానికి షూటీ తెమ్మంది. నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? థ్యాంక్స్ రా, నువ్వు సంతకం చేసి నా ప్రేమని గెలిపించావరా. రే ఆల్ ద బెస్ట్ రా. ఓకేరా. ఏంట్రా ముద్దుడా మంచి అమ్మాయిని పడంజోగా? గిరిజా, నువ్వు అడిగినవన్నీ షూటీ తీసుకొచ్చాను కదా, నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వా? ఇదిగో పెన్ తీసుకో. పెన్నా? పెన్ అయితే నా దగ్గర కూడా ఉంది, దానికి క్యాపే లేదు. ఎక్కడుంది? ఇదిగో. సరిపోయిందా? కరెక్ట్గా సరిపోయింది. వస్తానా ఓ ప్రియతమా, కలలోకి వస్తూ పోతానా నా ప్రాణమా, ఎప్పుడైనా గుర్తుకొస్తానా. కలమై వచ్చి కదలకపోతే శిలనై మిగిలే నాలో ప్రాణం, నువ్వు లేని నేనే లేనులే నా జానే మన్, నీతోనే నేనుంటానులే నా దిల్రుబా, ఎప్పుడైనా గుర్తుకొస్తానా. విడచిన నీవు మరువను నేను, తలచిన నిన్ను కదలదు పాదం, నిన్ను చూస్తే మాటే రాకుందే ఓ హంసఫర్, నా హృదయం నీదేనంటుందే నా సాథియా, ఎప్పుడైనా గుర్తుకొస్తానా ఓ ప్రియతమా, కలలోకి వస్తూ పోతానా నా ప్రాణమా, ఎప్పుడైనా గుర్తుకొస్తానా.
మరచినా సఖుంగా నా మధురిమా ఎప్పుడైనా గుర్తుకొస్తానా ఓ ప్రియతమా కలలోకి వస్తూ పోతానా నా ప్రాణమా ఎప్పుడైనా గుర్తుకొస్తానా కలవై వచ్చి కదలకపోతే శిలనై మిగిలే నాలో ప్రాణం నువ్వు లేని నేనే లేనులే నా జానే మన్ నీతోనే నేనుంటానులే నా దిల్రుబా ఎప్పుడైనా గుర్తుకొస్తానా మాత మంచికి గోమాత చెడ్డకి యమదూత సార్ ఏంది ఈ మాత గోమాత యమదూత ఎవడు నాకైతే సంజైతలే రే ఆ ఏరియా దాదారా. ఓహో ఏమిరా మాతా మనుషులొస్తే డబ్బులు లేవన్నావంట బతకాలని లేదారా? నిజంగా డబ్బులు లేవన్నా. ఏమిరా డబ్బులు లేవా? డబ్బులు లేవరా? డబ్బులు లేవా? డబ్బులు లేవా? డబ్బులు లేవా? డబ్బులు లేవా? రే వాటర్ బట్లీరా. డబ్బులు లేక వాటర్ బాటిల్ లేరా అన్న? రే పోలీసులు వస్తున్నారేంట్రా? తక్కువ 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 తక్కువ. రేయ్ ఈ తోవలు ఎట్టుపోతున్నారా? నాకేం తెలుసానా ఈ తోవలు ఎట్టు పోతాయేమో నాకేం తెలుసు. రేయ్ ఈ రోడ్ ఎటు పోతుంది? ఇటే పోదు సార్. అటే పోతుందా అన్నా? ఈ రూట్ అటే పోతా అంటానా? సరే మనకు కూడా అటే పోయేడుతుంది కదా, కూర్చో. పోనీ అటే. సార్ కరెక్ట్గా పోతారా? రే నాగి అన్నా వీడి మాతా గురించి ఏమనుకుంటున్నారా? రే మాత గురించి ఏమనుకుంటున్నావురా? చింపాంజీ గడ్డంకి గౌడ్లా కనిపిస్తున్నాడా? రేయ్ దావత్లో మనుషులు తిని పారేసిన బొక్కల కోసం ఎదురు చూసే కుక్క అనుకుంటున్నావురా? రేయ్ బార్బర్ షాప్ లో గీకి పారేసిన బ్లేడ్లు అమ్ముకునే ఎదవలా కనిపిస్తున్నాడేంట్రా? రేయ్ అమ్మాయి ఛాన్స్ ఇచ్చిన రెస్పాన్స్ ఇవ్వని ఆడంగేదో అనుకుంటున్నావురా? రేయ్ కోతి తినే కొబ్బరి ముక్కులు పీక్కుతేనే పిచ్చివాడనుకుంటున్నావురా? రేయ్ అన్న ఎదవ దరిద్రుడు నికృష్టుడు నీచుడు దుర్మార్గుడు అన్నా నీ లాంగ్వేజ్ మడిచి లంగోటాలు పెట్టు. ఏమ్రా ఇంత జరుగుతున్నా కూడా పైసలు తీస్తలేవు. ఇవాళ నీ ప్రాణం తీసేన సరే డబ్బులు తీసుకుంటారా? భాష కత్తిరా ఈరా. జూన్ నీకు చిన్నగా ఉందనుకుంటున్నావేమో, కోస్తే పీక తెగిపోద్ది. చేస్తానా? ఇవి నా పిల్లల చదువు కోసం పెట్టుకున్న డబ్బులు అన్నా. ఏ చదువు గిదువు ఎందుకురా? వాడిని కూడా రౌడీ చేయనా లెక్క డబ్బులు సంపాదిస్తాడు. పో పో పో. గుడ్డోడా గిడ్డంలో దీపం పట్టుకొని అవుతున్నావు కదా పట్టపగలు. ఏం లేదు దొరా, దీపం గుళ్ళో పెడదామని. అవురా మీ ఊర్లో దయ్యాలు ఉన్నాయంట కదా? నాకేం తెలియదు దొరా, నేనే చచ్చిపోయి 15 ఏళ్ళు అవుతుంది. ఏమ్రా నాగిగా ఇట్లా రారా. నేను దావత్తులో మనుషులు తిని పారేసిన ముక్కలు ఎరుకునే కుక్కనా? కాదన్నా. బార్బర్ షాప్ లో వాడి పారేసిన బ్లేడ్లు ఏరుకొని అమ్ముకునే బేవర్స్ కన్నా. శవాల మీద పైసలు ఏరుకునే చిల్లర నా కొడుకు కూడా అన్నాడన్నా. ఏమ్రా శవాల మీద పైసలు ఏరుకునే చిల్లర నా కొడుకునా? అవునరా లాస్ట్ లో ఇది అన్నమేమ్రా, అమ్మాయిలు ఆఫర్ ఇస్తే కూడా రెస్పాన్స్ ఇవ్వని ఆడంగేదవనా? ఇది ముగ్గురు కత్తి ఇయాలతో నలుగురు అవుతారు. ఒరే పోలీసులు వచ్చారేంట్రా? వీళ్ళు మన కోసం వెతుకున్నట్టున్నారా? కత్తి అబ్బో జంప్ రే జంప్.
ఒరే ఉరకండి రే దొరకకూడదు ఎవరు అమ్మో వీళ్ళేంటి ఇంత బాగా ఉరుకుతున్నారు అమ్మో సచ్చినోడా కళ్ళు కనపడట్లేదా నీకు పోలీసు ఏంటి పొద్దు పొద్దునే తాగొస్తావా అమ్మో అమ్మో వీళ్ళు మామూలు పోలీసులు గారు అమ్మో ఎవరు కావాలండి మీ ఇంట్లో నువ్వు ఒక్కతే ఉన్నావా ఇట్లా కొట్టింది అరే అరే ఒక్కరు కూడా దొరకదు మన ఇచ్చకు ఇలా ప్రాబ్లం ఏంది సార్ రై నువ్వు నా ప్రాబ్లం తెలుసుకోవడానికి సినిమా చూస్తున్నావా వాళ్ళ ప్రాబ్లం తెలుసుకోవడానికి సినిమా చూస్తున్నావా పెళ్లి చూపులకే పోయినప్పుడు అడగద్దురా మాకు విడాకులకు ఛాన్స్ ఉందా అని చూడు సినిమా కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తతే పోయిరారా అరే పోయిరా చూడండి రా పోయి రాలేదా జల్దీ చూడండి రా సార్ ఆడేమో ఆ ఏరియా పోలీస్ ఈడేమో ఆ ఏరియా దాదా పోలీసోడు దాదాన్ని పట్టుకోకుండా పారిపోవడేంది సార్ ఒరే ఎర్రిపండు క్లైమాక్స్ చూస్తేనే కంటెంట్ అర్థమవుతుంది ప్రీ క్లైమాక్స్ చూసిన వాళ్ళు క్లైమాక్స్ దాకా ఆగలేవారా చూడరా అమ్మో ఇది నా వల్ల కాదురా బాబు అమ్మో దీన్నైనా ట్రై చేద్దాం అమ్మో ఇదేంటి ఎంత చేతిగా ఉంది ఇది కూడా నా వల్ల కాదురా బాబు అమ్మా హాయ్ రాజేష్ హాయ్ జ్యోతి వాట్ ఎ సర్ప్రైజ్ యార్ కమ్ ఇన్సైడ్ కమ్ ఏంటి కాలేజ్కి రావట్లేదా వెళ్తూ వెళ్తూ ఇలా వచ్చా జస్ట్ మినిట్ అన్నా నువ్వు భూమిక తిట్టిందని తాగుతున్నావు బాగుందే మరి నా పోరేందన్నా మంచిగా మందు తాగు సిగరెట్ కొట్టు పేకాటాడంటుంది అన్నా ఈ అమ్మాయిలు ఉన్నారే మనల్ని ఏదో ఒకటి చేసి తాగుబోతులు చేస్తారన్నా మన బతుకులతో ఆడుకుంటారన్నా వీళ్ళు చించేయి అన్నా చించేయి ఈ అమ్మాయిలకు మన పక్కన నిలబడే అర్హత లేదు చించేయి చించేయి అన్నా రమ్య నేను సిగరెట్ మందు తాగుతున్నానే
హే మెల్లిగా తిను, వాటర్ తాగు. టీ తాగుతావా? నో. ఏ తాగు. ఓహో, ఇది ఒకటి ఉంది కాదు, కానీ దీని అమ్మ జీవితం ఇన్ని చేసిన వాడిని రమ్య కోసం రమ్మి ఆడలేనా? హే, నా కాలేజ్ టైం అవుతుంది, నేను వెళ్తాను. హే వెయిట్ 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 వెయిట్, ఐ విల్ ఆల్సో కమ్ విత్ యూ. సరే పద. రే కృష్ణ, పడుకోరా. రే పడుకునేందుకు కాదురా తాగింది, తాగి తూగాలి, తూగుతూ తిరగాలి. ఇలా తాగితే లివర్ దొబ్బుద్ది. రే తాగకపోతే లవర్ దొబ్బిద్దిరా. ఎవరా? ఏంటి ఇది? ఈవేళ అమ్మాయి కాలేజీకి వెళ్తూ కనీసం బాయ్ కూడా చెప్పకుండా వెళ్తుంది. ఎవడే వాడు? నాకేం తెలుసండి. అంటే ఇంటికొచ్చి టిఫిన్ చేసి టీ తాగుతున్నాడంటే వాడేమన్నా మన బంధువా? తెలుసుకోకర్లేదా? నేను ముందే చెప్పాను కదండి, అమ్మాయి విషయంలో ఇంత గారాబం పనికిరాదని. అమ్మాయి పెరిగే కొద్దీ మన గారాబం తగ్గించుకోవాలి కదండి. లేదంటే అందరి ముందు మనం తలదించుకోవాల్సి వస్తుందంటే విన్నారా? ఇప్పుడు అదే జరిగేట్టుంది. ఇదిగో, నా కూతురు ఎప్పుడు పొరపాటు చేయదే. నిజంగా అది పొరపాటు చేస్తుంటే వాడిని వీధి చివర కూర్చోబెట్టి ఇది వెళ్ళుండేది. అలా కాకుండా అది తిన్నగా ఇంటికే తీసుకొచ్చిందంటే మన మీద ఉన్నటువంటి నమ్మకం. దాని ఫ్యూచర్ బాగుండాలంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఆ కృష్ణ చెప్పు. కృష్ణ కాదు, కిట్టుని. ఆ కిట్టు చెప్పు. రమ్య, కృష్ణ తాగి తందనాలాడి విధిన పడ్డాడు. ఎందుకు? ఎందుకో తెలీదా? నీవే చెత్త కండిషన్స్ పెట్టావటగా. అదా, నేనేదో తమాషా కంటే వాడేంటి అంత సీరియస్గా తీసుకున్నాడు? మీరు తమాషాగానో క్యాజువల్గానో ఏదో ఒకటి అనేస్తారు, కానీ మా అబ్బాయిలు మాత్రం మీ అమ్మాయిల మాటల్ని ఎప్పుడు సీరియస్గానే తీసుకుంటారు. విను రమ్య, ఇప్పుడు కూడా కృష్ణ రమ్య రమ్య అని ఎలా కలరిస్తున్నాడు. కిట్టు ప్లీజ్, రేపు కృష్ణని కలవమంటావా? ఓకే రమ్య, బాయ్. ఏమైంది? హలో గిరిజా, గిరిజా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఎందుకు? నన్ను ఇంత పొద్దున్న ఎవరూ లేపలేదు, ఫస్ట్ లేపింది నువ్వే. సర్లే, అర్జెంట్కి వచ్చే. వచ్చేసిన. ఓకే ఓకే గిరిజా. ఏంట్రా ఇంత లేటు? అది ట్రాఫిక్ లో కొంచెం ఇరుక్కున్నా. సరే సరే, టికెట్ తీసుకో. నువ్వెక్కడికి రా? 2 టికెట్స్ ఎందుకు? ఒకటి చాలు. నేను వెళ్ళి సినిమా చూసొస్తా, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి. బాయ్. గిరిజా, గిరిజా బా, ఉదయం టిఫిను లేదు, మధ్యాహ్నం భోజనం లేదు, కనీసం పడుకుందాం. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేద్దాం. అమ్మో, గిరిజ మళ్ళీ ఫోన్ చేస్తే వద్దులే, మళ్ళీ డిసప్పాయింట్ అవుతుంది. గిరిజా. అరే షెట్టి, నాకు డేట్ వచ్చిందిరా. అయితే నేనేం చేయాలి? విస్పర్ తీసుకురారా. ఏంటి? నేనా? విస్పరా? మరి ఎవరు తీసుకొస్తారు? సరే ప్లీజ్ రా, త్వరగా రారా. నీకోసం విస్పర్ ఏంటి, పరుపుల దుకాణమే తీసుకొస్తా. విస్పర్ విస్పర్. ఎవరండి మీరు? రాజేష్ వాళ్ళ ఇల్లు ఇదేనా అండి? అవునండి. మీరు? రాజేష్ మా అబ్బాయి అండి, లోపలికి రండి. థ్యాంక్ యూ. కూర్చోండి. ఏమండి? ఏమండి?
నువ్వా చందాకొచ్చిన వాళ్ళని బయట డబ్బులు ఇచ్చి పంపేయక లోపలికి తీసుకొచ్చావేంటే? నోరు జాగ్రత్త. చందాలు తీసుకొని బతకవలసిన కర్మేం పట్టలేదు మాకు. నీకన్నా 2 అంతలు ఎక్కువే సంపాదించాను. నువ్వెలా సంపాదించావో నాకు తెలుసులేవయ్యా. పేడ పిసుకు పిడకలు అమ్ముకునేవాడి మర్చిపోయావా? వాడేసిన బుడగలు అమ్ముకొని బతికేవాడివి. నువ్వు నాకు చెప్పేవాడివే. నువ్వు సంపాదించగలేదు, నేను సంపాదిస్తే తప్ప. గుళ్ళో పులిహార ఫ్రీగా తీసుకుని బయట అమ్ముకునేవాడివి, అప్పుడే మర్చిపోయావా? మరి నువ్వు డబ్బుల కోసం పబ్లిక్ టాయిలెట్స్ కడిగావు, మర్చిపోయావా? నువ్వు మాత్రం తక్కువ తినవట్రా. టికెట్ లేదని బస్సు నుంచి దించేస్తుంటే కండక్టర్ కాళ్ళు పట్టుకున్నావు కదరా బెగ్గర్. ఆ బెగ్గరకే కన్ను కొట్టి చెప్పెట్టు కొట్టించుకున్నావు. బుద్ధి లేదురా వెధవా. అంటే దౌడ పైలిపోతుంది. ఏమిటండి గొడవ? నువ్వేమిటే మా మధ్యలో వస్తున్నావు? అది కాదండి. ఆడాల మీదకి వెళ్తావేట్రా ఆడంగి వెధవా. దమ్ముంటే నా పైకి రారా, తేల్చుకుందాం. ఏమండి ఏంటండి ఇది? నువ్వేంటే మా మధ్యకి వస్తున్నావు? చిన్నప్పటి నుంచి మా మధ్యకి వచ్చినోడు ఎవడో లేడు తెలుసా? నువ్వు గాని మధ్యలోకి వచ్చావంటే మా చేతిలో చస్తావు. మళ్ళీ బీపీ లేచి ఊరితేనే కానీ చల్లబడ్డావు. ఓహో, ఇదా మీ మధ్య భాగవతం? అర్థమైంది రండి. ఏమండి వదిన గారు, మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. బాబు, మీకు మీ ఫ్రెండ్షిప్ కి ఓ నమస్కారం. రండి వదిన గారు. కూర్చోరా. అసలు మీరేమనుకుంటున్నారు అమ్మాయిల గురించి? మీకు అవసరమైతే బంగారం అని వజ్రాలని మమ్మల్ని పొగిడేసి మాతో పనులన్నీ చేయించుకుంటారు. మేమేదైనా చెప్తే చాలు పారిపోతారు. ఏ మీకు దురద పెడితేనే మంట, మాకు దురద పెడితే మంట ఉండదా? మరి నేనేం చేయాలి? గోకాలి. గోక్తావా? గోకడం మీ అందరికి అలవాటేగా. ఎక్కడ ఎంత బాగా నడిచేస్తున్నావురా? అయినా వాడు గోకింది నేనెందుకు గోక్తానండి? గోకేహ పని అయిపోద్ది. ఎందుకా? మేకప్ వేసుకొని స్మార్ట్ గా వచ్చి మరీ సైన్ పెట్టావుగా. అయితే అప్పు తీసుకున్నవాడు తిరిగి ఇవ్వకపోతే షూరిటీ ఇచ్చిన వాడిని తన్ని తీసుకుంటారమ్మా. ఇది అన్యాయం అండి. నేను సంతకం పెట్టాక మీ గురించి తెలిసింది. దానికి నేనేం చేయాలి? వాడిని తీసుకురా. నా వల్ల కాదండి. కాదంటే వాడి ప్లేస్ లోకి నువ్వేరా. ఏంటి? వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడంటే వాడెక్కబడ్డానికి ఇదేమైనా ఛత్రపతి సినిమాలో ప్రభాస్ ఫైట్ సీనా? ఏంట్రా ప్రభాస్ అని సీన్ ఉందేట్రా నీకు? ఏంటి రమ్య, నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను కదా, ఇంకా ప్రాబ్లం ఏంటి? ఏంట్రా నేను చెప్పినట్టు చేసేది? అలా ఎవరైనా చేస్తారా? నువ్వు చెప్పావుగా. అయినా తాగడం నాకు బాగా నచ్చింది. తాగుతున్న ప్రతిక్షణం నాకు నువ్వే గుర్తొస్తున్నావు. నీతోనే ఉన్నట్టు, నీ పక్కనే కూర్చున్నట్టు. రకరకాల కళలు నన్ను నిద్రలో కూడా వెంటాడుతున్నాయి. మందు నా మనసునే మార్చేసింది. మందు తాగుతున్నప్పటి నుంచి పదే పదే నిన్నే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కలవర పెడుతుంది. పెళ్ళా? యాక్చువల్లీ ఈ ఇల్లు నీదని తెలియదు. రాజేష్ అని ఒకడు ఉన్నాడులే, వాడి పేరెంట్స్ తో మాట్లాడదామని వచ్చా. అవును, నువ్వెక్కడున్నావేంటి? వాడి పేరెంట్స్ మేమే, వాడితో ఏం పని, ఏం మాట్లాడాలి? ఆహా, మీ అబ్బాయిని కొద్ది పద్ధతిగా ఉండమని చెప్పు, లేకపోతే మర్యాద ఉండదు. ఏమైందిరా? వాడు చాలా పద్ధతిగానే ఉంటాడు. ఆహా, రోజు మా పర్మిషన్ లేకుండా మా అమ్మాయితో కలిసి ఇంటికి రావడం పద్ధతేనా? మరి రోజు మీ అమ్మాయి మా అబ్బాయిని చూడటానికి మా ఇంటికి రావడం పద్ధతేనా? మా అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు. మా అమ్మాయి అగ్గిరా, అగ్గి. అగ్గి పొయ్యిలో బొగ్గేం కాదు. ఇదిగో నోరు జాగ్రత్త చెప్తున్నాను. నీలా పద్ధతి లేకుండా పెంచలేదురా పిల్లల్ని. ఓహో, అంత పద్ధతిగా పెంచావా? చూద్దాం. రే రాజేష్, రాజేష్ ఒకసారి వెళ్ళారా? చూడరా, చూడు, అదిగో మా ఇంట్లో మా అబ్బాయితో ఉంది నీ అగ్గి. తలెత్తుకున్నావేంట్రా? నీ పద్ధతి గల పెంపకాన్ని ఒకసారి తలెత్తి చూడు. రాజేష్ లోపలికి వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళమ్మా. సరేనన్నా. రే బాధపడకరా భాస్కర్, ఇందులో మన పెంపకం తప్పేం లేదు. కాకపోతే ఈ జనరేషన్ ఇంతే. మనం వాళ్ళ ఇష్టాన్ని కాదనకుండా వాళ్ళకి నచ్చినట్టు పెళ్లి చేసి మన పెద్దరికాన్ని కాపాడుకోవడం మంచిది. నిజమేరా, కాకపోతే నీ కొడుక్కి పద్ధతి లేదని తెలిసి కూడా నా కూతుర్ని ఎలాగమ్మంటావురా? ఇది చాలా అన్యాయం రా. కూతురికి పద్ధతిగా లేకపోయినా శ్రీరాముడు అంటే భర్తలే కావాలా? మరి కొడుకులకి అవసరం లేదా? నిజమేరా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పని చేద్దాం. రేపు మా వాడిని మీ ఇంటికి తీసుకెళ్ళు. వాడిని బాగా అబ్జర్వ్ చేయి. వాడి పద్ధతి ఏమిటో నీకు తెలుస్తుంది. సరేరా, మీ వాడి పద్ధతి మీద నీకు అంత నమ్మకం ఉంటే అలాగే చేద్దాం. కానీ ఒరే, నువ్వు కూడా నా కూతురు సంస్కారాన్ని శంకించావు కదా, అందుకే నా కూతుర్ని కూడా ఇక్కడే నీ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా గమనించు మన పెంపకం పద్ధతి. వెరీ గుడ్ రా, ఐడియా చాలా బాగుంది. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకుంటావా?
నువ్విలా మందు సిగరెట్ తాగుతూ పేకాట ఆడుతుంటే నిన్ను నేనే కాదు ఏ అమ్మాయి కూడా నిన్ను పెళ్లి చేసుకోదు. చూడు, నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఈ అలవాట్లన్నీ మానుకో, లేకపోతే నన్ను మర్చిపో ప్లీజ్. హలో ప్రభాస్ గారు. మేకప్తో వచ్చిన, లిప్స్టిక్తో వచ్చిన, ఎయిడ్స్తో వచ్చిన, ఎక్స్పోజింగ్తో వచ్చిన దెబ్బకో పాటలకిన పోటుకు బలవుతాయి. బాడీలో నరాలు తెలుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. బిల్ కట్రా ఫస్ట్. ప్రేమను కులమత భేదాలు అడ్డుకోవడం చూసాం, కానీ కండిషన్లతో ఆడుకోవడం ఇప్పుడే చూస్తున్నాం. అయినా ఎక్స్చేంజ్ చేయడానికి యూత్ ఏమైనా షాపులో పనికిరాని ప్రోడక్టా, లేక బ్యాంకులో మార్చే చిరిగిపోయిన పనికిరాని నోట్ల? మందు మగువ ఒక్కటేనే. మందు మన కాళ్ళ మీద నిలబడనివ్వకుండా చేస్తుంది, మగువ తన కాళ్ళ మీద పడేలా చేస్తుంది. అయినా సరే నేను మందుని వదలను, నిన్ను వదలను. అమ్మా జ్యోతి, ఇవాళ పనమ్మాయి రాలేదు, కొంచెం ఇల్లు ఉడిచిపెట్టమ్మా. సరే ఆంటీ. అలాగే కొంచెం టీ పట్టరామ్మా. జ్యోతి, ఆ చేత్తోటే కొంచెం అంట్లు కూడా తోమ పెట్టమ్మా. పొద్దునుంచి ఆకలిగా ఉందమ్మా, కొంచెం టిఫిన్ రెడీ చేస్తావా? సరే అంకుల్. ఏమండి, అబ్బాయి మంచివాడేనంటారా? నాకేం తెలిసే, టెస్టింగ్ మొదలెడితే పోలే. బాబు రాజేష్, ఏమి అనుకోకుండా కొంచెం బాత్రూమ్ క్లీన్ చేయి నాన్న. సరే మావయ్య. రాజేష్, వెళ్ళి పాల ప్యాకెట్లు పట్టరమ్మా. సరే అత్తయ్య. కొంచెం న్యూస్ పేపర్ తీసుకురా నాన్న. సరే మావయ్య. సరే. రాజేష్, వెళ్ళి కరెంటు బిల్లు కట్టేస్తావా? హలో రాజేష్, మీ పేరెంట్స్ నాతో అన్ని పనులు చేయిస్తున్నారా? మీ వాళ్ళేం తక్కువ తినలేదు, నాకు ఇక్కడ నరకం చూపిస్తున్నారు. నా చేతులకి బబ్బలు వచ్చాయిరా. బాధపడుకురా బంగారం. అయినా నువ్వు పనిచేస్తుంది ఎక్కడ? నువ్వు ఉండాల్సిన ఇంట్లోనే కదా. వీళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా మనం ఈ పందెంలో నెగ్గి మన ప్రేమను మనం గెలిపించుకోవాలి. సరే. నువ్వే పని చేసినా నీ పక్కనే ఉన్నట్టు ఫీల్ అవ్వు, సరిపోద్ది. చేయాల్సిన దందాలు అన్నీ ఆగిపోయినారా? ఈ ఎవడవాడు మాత కింద మంట పెడుతున్నాడు, పోలీసోడు మామానికి సనం కొట్టాలరా. ఎట్లా ఎట్లా వాడిని డీల్ చేసుడు ఎట్లా? అన్నా, నా దగ్గర ఒక ఐడియా ఉన్నది, ఫాలో అయిపోదాం, పని అయిపోద్ది. ఏం రా ఫాలో అయిపోతున్నావు? నువ్వే చెప్తున్నావు, ముందు ఐడియా చెప్పు. ఫాలో కావాలన్నా వద్దా నేను చెప్తా. అన్నా, పోలీస్ పవర్ కి మనం సలాం కొడదాం, మనీ పవర్ కి వాళ్ళు సలాం కొడతారన్నా. ఏం రా డైలాగులు చెప్తున్నావు? చెప్పేది ఏదో డైరెక్ట్ గా చెప్పు, లేదంటే దరువు వేయటానికి కూడా పనికి రాకుండా కట్ చేసి పడేసి డస్ట్బిన్ లో పడేస్తా. ఏంటి? నాలిక. అన్నా, పోలీసు వాళ్ళు డబ్బులకు మాత్రమే లొంగుతారు, కాబట్టి వాళ్ళకి ఎంత డబ్బు కావాలో కనుక్కొని వాళ్ళకి లంచం ఇద్దాం, ఆ తర్వాత మనం బిజినెస్ చేసుకొద్దాం. నవ్వాల్సింది నేను రా. అవును, కాంటాక్ట్ నెంబర్ లేకుండా వాళ్ళతో మాట్లాడటం ఎట్లా? అన్నా, నీ మొబైల్ అన్నా. ఎందుకు బే? ఏ అన్నా, ఎందుకురా? అన్నా, ఐడియా అమలు చేసే టైం వచ్చింది. రే ఫోన్ వీనికి. అసలు ఏమనుకుంటున్నారా నన్ను? అదనరా. పట్టుకోండి పట్టుకోండి దొంగ. ఇదేంద్రా ఫోన్ ఇచ్చిండు? ఏంటి, నేను చెప్పిన తర్వాత కూడా తాగావా? అవునే, తాగాను, తాగుతున్నాను. నేను నీ వల్లే తాగాను, నీకోసమే తాగుతున్నాను. రమ్య,
నిన్ను మామూలుగా చూడడం కంటే కైపులో చూస్తే కిక్కుందే. మందేమో కడుపులో ఉంది, నువ్వేమో గుండెల్లో ఉన్నావు. దీని అమ్మ జీవితం ఆ రెండింటికి కనెక్షన్ ఎక్కడుందో తెలియదు కానీ అది ఇచ్చే కిక్కు మాత్రం సూపరే. ఇలాంటి కిక్కు ప్రపంచంలో ఎక్కడ దొరకదే. ఏం రా నకరాలు చేస్తున్నావు? గూగుల్ మర్చిపోయినావా? నువ్వేంట్రా మధ్యలో వస్తున్నావు? తాగినోడు వేసుకున్న కాకీకో వీధిలో కుక్కకో భయపడితే మందుకు వాల్యూ ఏముంటుందిరా? అరే గూగుల్, మళ్ళీ గూగుల్ అంటావేంట్రా? నువ్వు కొడితే గూగులే, నేను కొడితే గ్లోబ్లోనే కనిపించుకుంటూ పోతావురా రే. ఆర్ యు సీరియస్లీ జోకింగ్? చల్ దొబ్బే. ఏంటి రమ్య ఇదంతా? డబుల్ గేమ్ ఆడుతున్నావా? ఒక్కసారి నా గుండె చప్పుడు వినే. మాట్లాడడానికి నోరు రాదా? ఎంతమందితో ఆడుకుంటావే? నీ గుండె చప్పుడు ఏంటో తెలిసింది కాబట్టే తాగొద్దని ఇంతలా చెప్తున్నాను. అర్థం చేసుకుంటావో అపార్థం చేసుకుంటావో నీ ఇష్టం. నేను డబ్బు కోసమో గేమ్స్ ఆడాలను అయితే నువ్వు అవసరం లేదురా. ఇక్కడికి వచ్చినోడు ఎస్ఐ, వాడితోనే ఉండొచ్చుగా. కానీ నేను అలాంటి దాన్ని కాదురా. నువ్వంటే నాకిష్టం. నేను నీకు కావాలంటే నేను చెప్పినట్టు తాగడం మానేరా. అరే వాట్ ఈస్ గోయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై బ్యాక్? బ్యాక్ ఎందుకన్నా? ఫ్రంట్ పోతున్నాంగా, పోదాంపా. వద్దా? తాగడం మానిపోతే రమ్య ఖచ్చితంగా దూరం అయ్యేలా ఉంది. ఒసే రాక్షసి, నీ కోసం అన్నీ వదిలేస్తున్నానే, ఇక నిన్ను మాత్రం చచ్చినా వదలను. ఏందన్నా షీషా అట్లా వల్ల కొడుతున్నావు? మాకు ఇష్టం ఏమన్నా తాగుతాం కదరా భయ్. ముక్కలున్నాం. ఇంతకీ సైన్మాల గీడు ఎలనా హీరోనా? రేయ్, వాడి హిస్టరీ తెలుసుకోవడానికి సినిమా చూస్తున్నావా, నా మిస్టరీ తెలుసుకోవడానికి సినిమా చూస్తున్నావా? ఫస్ట్ సినిమా చూడు. నువ్వు చాలా క్లవర్ కదా, మరి ఇంతవరకు నీకు లవర్ లేదా? లేదండి. ఏ కరెంట్ లేదా? జనరేటర్ కూడా ఉంది. మ్యాటర్ అది కాదు. నేను ఒక అమ్మాయిని చూడగానే ఫ్లాట్ అయ్యాను. అవును, నాకు డౌట్. మీ అబ్బాయిలు మొదటి చూపులోనే అమ్మాయిలకు పడిపోతారు, ఎందుకని? ఎందుకంటే మొదటి చూపులోనే మేము అంత లోతుగా చూస్తాం. అంటే అంత బాగా గమనిస్తాం. నాకు ఒక డౌట్ ఉంది, అడగనా? అడుగు. మేము అమ్మాయిల బాడీలో ఏ చిన్న పార్ట్ కనబడినా కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తాం. చూస్తారు. మీరు మాత్రం మా బాడీలో ఏ చిన్న పార్ట్ కనబడినా చీ అని కళ్ళు మూసుకుంటారు, ఎందుకని? అడుగుంటే సిగ్గు లేకుండా ఏం అడిగారు? చెప్పు. మేము చూస్తాం, కానీ పక్కన ఎవరైనా ఉంటే మాత్రం చీ అని కళ్ళు మూసుకుంటాం. ఆహా, మీరు చూస్తారనమాట. అరే రాజేష్, అరే లేకు, జరుగు. అరే జ్యోతి, జ్యోతి ఏమైందమ్మా? మీ కొడుకు నడుం గెలుతున్నాడా ఆంటీ? ఏంటి, మా అబ్బాయి నీ నడుం గెలుతున్నాడా? ఏడి, ఎక్కడా? ఇక్కడ ఇక్కడ. దీనికి బాగా పిచ్చి ముదిరినట్టుంది.
అమ్మాయిలు మనీ బాగా పొదుపు చేస్తారు, పర్సులోంచి పైసా కూడా తీరు, మొత్తం అబ్బాయిల చేతే ఖర్చు పెట్టిస్తారు. నేను కూడా అంతే. కానీ ఏ అమ్మాయి అయినా మనస్ఫూర్తిగా అబ్బాయిని ఇష్టపడితే మనీ గురించి ఆలోచించరు, అతని కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. అమ్మాయిలు అబ్బాయిల కోసం పర్స్ నుంచి పైసలు తీసి ఖర్చు పెడుతున్నారంటే అమ్మాయిల మనసులో ఏదో ఉన్నట్టు. అందులో 80% అమ్మాయిలు సక్సెస్ అవుతారు. కానీ అబ్బాయిలు ఏ అమ్మాయి కనబడినా సొల్లు కార్చడం, పర్స్ ఖాళీ చేసుకోవడం, ఇదే పని. నాకొక డౌట్ ఉంది, అడగనా? మళ్ళీ డౌటా? కంగారు పడుకో, అలాంటిది కాదులే. అడుగు. ఇంతకీ శెట్టి నీకు ఈ విషయం నేనే నీకు చెప్పాలనుకున్నాను. శెట్టి మనసులో నిజంగా నేనే ఉండొచ్చు, కానీ నా మనసులో మాత్రం శెట్టి లేడు. శెట్టి చాలా సెన్సిటివ్. నువ్వంటే నాకు ఇష్టం లేదని డైరెక్ట్గా చెప్తే బాధపడతాడని తనంతట తానే ఈ అమ్మాయి వద్దురా బాబు అని పారిపోయేలా చేశాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. సంకనాగిపోతావు రా చులపనడా. రే నా మాటండ్రా, రే నా మాటండ్రా. నువ్వు కొడితే గూగులే, నేను కొడితే గ్లోబ్లోనే కనిపించుకుంటూ పోతారా రే. రేయ్ ఆనుకోసారి ఫోన్ కలుపురా. సరేనా? హలో, ఈ నెంబర్ కాస్త బిజీగా ఉంది, దయచేసి తిరిగి కాల్ చేయండి. సరే అమ్మా. హలో, ఈ నెంబర్ కాస్త బిజీగా ఉంది, దయచేసి తిరిగి మళ్ళీ కాల్ చేయండి. మళ్ళా తిరిగా? ఏంట్రా ఏమైంది? అన్నా తిరిగి ప్రయత్నించమంటుందన్నా. నేను ఒక్కసారి కాదు 2 సార్లు తిరిగినా, అయినా తిరిగి అదే చెప్తుందన్నా. ఇలా రారా. మన ఇట్లా కొడుతున్నాయేమన్నా? ఎవరితో చెప్పితే 2 సార్లు తిరిగినావు, నేను ఒకసారి కొట్టినా, 3ఓసారి కూడా తిరిగినావు. ఇప్పుడు ట్రై చేయరా. అలాగేనా? అన్నా ఇంకైందన్నా? హలో, ఈ నంబర్ పై బిజీ టోన్ వస్తుంది, దయచేసి తిరిగి మళ్ళీ కాల్ చేయండి. నన్ను కూడా తిరగమంటావే? వాడికి 2 సార్లు తిరగమని చెప్పినావు, నన్ను కూడా తిరగమని చెప్తావే? ఎక్కడున్నావే? ఇట్లా ఎంతమందిని తిప్పుకుంటావు? వస్తున్నావు ఆగే. జ్యోతి తొందరరా, కమ్ ఫాస్ట్. కాలేజ్ టైం అవుతుందిరా. వస్తున్నా, ఆగు. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. తొక్కింది చాలు, ముందు ట్యాంక్ లో పెట్రోల్ ఉందా చూడు. ఫుల్గా ఉందే. మరి ఆయిల్ చేంజ్ చేసావా? ఆయిల్ చేంజ్ చేసి చాలా రోజులైంది, అందుకే ఇలా ఉంది. అవసరమైనప్పుడు ఆయిల్ చేంజ్ చేస్తేనే ఇంజిన్ స్మూత్ గా ఉంటుంది, లేదంటే ఇంజిన్ పనికి రాకుండా పోతుంది. తర్వాత బండిని షెడ్ కి పరిమితం చేయాల్సిందే. ఐడియా. డాడీ డాడీ, ఏంట్రా? ఆయిల్ ఉందా? ఉంది, కానీ చలి గడ్డగట్టింది. ఎలాగున్నా పర్లేదు, తీసుకొని రా. ఉండి వస్తున్నా. ఇదిగోరా, ఆయిల్ పక్కన పోస్తే ప్రయోజనం లేదురా, చూసి కరెక్ట్ గా పోయి. థ్యాంక్ యూ నాన్న. ఆల్ ది బెస్ట్. బాయ్. వెళ్ళండి. అలాగే బాయ్. ఏంటో ఈ కాలం పిల్లలకి ఏది ఎలా వాడాలో తెలియదు. అవసరమైన దాన్ని పక్కన పెట్టి అనవసరమైన దాని గురించి ఆలోచిస్తారు. ఇంజిన్లో ఆయిల్ లేకుండా బైక్ ఎంత అందంగా ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? తీసెను
తొలిపొద్దు వెలుగుల్లో అలుపొద్దు మాటల్లో మలిపొద్దు వెన్నెల్లో మరువద్దు నీవు నేను ఒకటేనన్నది నా ఎద తెర తీసెను తెలుసా తుమ్మెద వచ్చి వాలెను మనసా చిరుగాలులు అలా ఆగినాయి నీ కురులను తాకి మెరిసే నింగి తారలు తలదించినాయి నీ కళ్ళను చూసి వీచే చిరుగాలులు అలా ఆగినాయి నీ కురులను తాకి మెరిసే నింగి తారలు తలదించినాయి నీ కళ్ళను చూసి నీ పింక్ పెదవులపై లిప్స్టిక్ నేనవుతా నీ వంక మరువల్లో సుమగంధమై వస్తానే నా ఎద తెర తీసెను తెలుసా తుమ్మెద వచ్చి వాలెను మనసా కురిసే జడి చినుకులు అంత అందమైన నీ మనసును చూసి పూసే విరి మొక్కలు తెలి మంచు లాంటి నీ నవ్వును చూసి కురిసే జడి చినుకులు అంత అందమైన నీ మనసును చూసి పూసే విరి మొక్కలు తెలి మంచు లాంటి నీ నవ్వును చూసి నీ గుండె చప్పుడులో లయ మాత్రం నేనవుతా నాలోని అణువణువు నీ కోసమై పుట్టానే నా ఎద తెర తీసెను తెలుసా ఆమని చిరుహాసము వరుసా తుమ్మెద వచ్చి వాలెను మనసా నిన్ననే తొలి పిలుపే వయసా నమస్తే సార్ నమస్తే నమస్తే అమ్మాయిలు ఎక్కడరా కనిపిస్తలేరు ఎప్పుడూ వెళ్ళిపోయారు సార్ అవునా అప్పుడే కాలేజ్ టైం అయిపోయిందా అవును సార్ సరే ఏయ్ వెనకాల చూడరా సరేనా ఏయ్ చూడరా తగిలిందా రానియానా ఏం జరగలే రానియానా చూడరా తగులుతా చూడరా రానియానా ఏం జరగలే రాని తగిలిందా రానియానా చూడరా తగులుతా రానియానా, ఏం జరగలే రాని తగిలిందా రానియానా అరే లేకపోతే నువ్వు తీవాలా నేనే నడుపుతా రాని ఇప్పుడు రానియానా ఇప్పుడు అలిగిందనా తగలకుండా చూడమంటే తగిలిందరా చెప్తావరా తగిలిందా అంటే తగలాలేమో అనుకున్నా తగలకూడదని నాకేం తెలుసానా చెప్తారా ఇట్లా కాదురా నీకు ఏందన్నా అది అన్నా అరే అన్నా నువ్వు పోలీస్ నేను పోలీసా అన్నా 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 అరే ఇదేరా నీ కరెక్ట్ శిక్ష ఏంటిది అరే అన్నా రా అన్నా అన్నా అరే అన్నా వదలరా తగలకుండా చూడమంటే తగిలిందరా చెప్తావరా అన్నా అన్నా అని అరే అరే నేను కుక్కనా అన్నా గుర్రగుర్ర గుంచుకోపోతున్నావు శబాష్ ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. రాణిగారు హ్యాపీగా ఉన్నప్పుడు వరాలు ఇస్తారు కదా, ఇప్పుడు తమరేమైనా వరాలు ఇస్తారా?
ఇస్తే తమరేం కోరుకుంటారో. కత్తిపట్టి యుద్ధానికి వెళ్ళే సైనికుడిలా నీ చెంత చేరి చిరునవ్వు చిందించే నీ అధరాలను మధురంగా తాకాలని, నీ పరువాలను పదిలంగా చూసుకోవాలని, నీ ప్రతి అణువును నా అణువుతో బంధించాలని, నాజూకైన నీ నడుముని గిల్లి ముద్దులతో క్షమాపణ చెప్పాలని, ఒక్క మాటలో చెప్పాలంటే నీ వలుపులన్నీ ఊయలగా చేసి హాయిగా ఊగాలని ఉంది. ఇంతేనా? మీరింతేనా అంటే ఏ మగాడైనా తలదించుకోవాల్సిందే. ఏయ్ ఏయ్ నో 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 నో. ఆడవారి మాటలకు అర్థాలే వేరు కదా. అమ్మాయి కావాలనుకున్నప్పుడు ముద్దు పెట్టకపోతే మా పరువు పోతుంది తెలుసా. హే హే రమ్య, అమ్మాయిలు ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళెందుకు మూసుకుంటారు? కళ్ళెందుకు మూసుకుంటారు? లైట్స్ ఎందుకు ఆఫ్ చేస్తారు? ఈ ప్రశ్నలన్నీ ఆపి మూడు పోయేలోపే ముద్దు పెట్రా మగడా. నెక్స్ట్. ఛీ. ఏ ఏ రమ్య, గిరిజ గీర్ మార్చాలి. అయితే చేతివా? ఏమైంది? ఏంటి మళ్ళీ గేర్ చేంజ్ చేయాలా? ఒక్క నిమిషం. ఛీ. సిగ్గులేదా నీకు? సిగ్గెందుకు? మీ అబ్బాయిలు ఎందుకు ఎక్కడ పడితే అక్కడ పాస్ పోసి పాడు చేసేస్తారు? కడుపేమైనా ఫ్రిడ్జా లోపలే ఉంచుకోవడానికి? కానీ మీ అమ్మాయిలేంటి ఎంత అర్జెంట్ అయినా అలాగే భరిస్తారు. ఏంటి కలర్ఫుల్గా ఉన్నావు? కారు తెచ్చా, లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్తున్నా, సంగతి ఏంటో? ఏంలే, సరదాగా నీతో షికార్కి వెళ్ళాలనిపించింది. ఇలా ఎంత దూరం తీసుకెళ్తావు? కారులో పెట్రోల్ అయిపోయేంత వరకు మన ప్రేమ ప్రయాణం సాగుతూనే ఉంటుంది. ఓ, ఒకసారి నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు. ఎందుకు? చూడు, చెప్తాను. ఇలా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? యాక్సిడెంట్ అయ్యి చస్తామనిపిస్తుంది. ఛే! సార్ పాస్పోర్ట్ చూస్తాను. ఇవాళ ఎలాగైనా పట్టుకుంటా, నా పవర్ ఏందో వాళ్ళకు చూపిస్తా. మాత మంచికి గోమాత, చెడ్డకి యమదూత. అరే నాగే అన్నా, పోలీసు వాళ్ళకి ఫోన్ కలుపురా. సార్ ఏందిరా? ఏమైందిరా? ఇక్కడ పాస్పోర్ట్ వస్తుంటే సాంగ్ వస్తుంది సార్, చూడండి సార్. అదేంద్రా? చూడండి సార్. పిచ్చోడా, పాట వస్తుంది అక్కడి నుంచి కాదురా, ఇదిగో ఇక్కడి నుంచి. హలో, ఇగోన్నా సార్, లాఠీ చార్జ్ చేసేవాడే పోలీస్, దౌర్జన్యం చేసేవాడే దాదా. పోలీసులకి దాదాలకి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి సార్. ఈ దాదా పేరు మాత. మీ పేరేంటో చెప్తారా? రాఠోడ్.
విక్రమ్ రాఠోడ్. ఓ విక్రమార్కుల్లో రవితేజ. బాగుంది సార్, చాలా బాగుంది కానీ మీరు మా దందాలను అడ్డుకోవటం అన్యాయం సార్. మీరు మా దందాలకు అడ్డు రాలేదు అనుకోండి, మీకు 1,00,000 రూపాయలు ఆఫర్ ఇస్తా. వీడేంట్రా ఫోన్ చేసి ₹1,00,000 ఇస్తా అంటున్నాడు? సరే, పైసలు ఎప్పుడు ఇస్తావు, ఎక్కడిస్తావు? పోలీస్ అంటే మీరే సార్. కరెక్ట్గా సాయంత్రం 4 గంటలకి శంషాబాద్ హైవే మీద ఉన్న దాబా దగ్గరకు వచ్చేయండి, డబ్బులు తీసుకెళ్ళిపోండి. ఓకే సార్? ఓకే, బాయ్ సార్. నమస్తే సార్. మాతా, మంచికి గోమాత, చెడ్డకి యమదూత. ఎవరో చెప్పుకో. రాజేష్, నాతోని ఆటలా? ఇప్పుడు నేను ఎలా మాట్లాడతానో చూడు. శ్రీను కాదు, సుబ్బు. ఎవరే ఉంటారు? ఇప్పుడు చెప్పు. ఇది మాత్రం ఖచ్చితంగా వేణునే. వేణు చెప్పే. సిటీలో ఉన్న అబ్బాయిలందరి పేర్లు చెప్పు, ఒక్క నా పేరు తప్ప. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వొకటి. ఏంటి బంగారం, కోపమా? నీ చెయ్యి తగలగానే తెలుసు నువ్వేనని. అయినా తమరేంటి ఇలా వచ్చారు? అమ్మ నాన్న ఇంట్లో లేరని తెలిసింది. అయితే కాసేపు నీకు తోడుగా ఉందామని. అత్తవారింటికి వచ్చాక అమ్మాయి గారికి అందం పెరిగినట్లుందే. ఏంటి అలా చూస్తున్నావు? నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏంటి? ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకోకపోతే నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో అప్పుడు కూడా అంతే ఆనందంగా ఉంటాను. ఎందుకంటే నా గుండెల్లో నువ్వున్నావు, నీ గుండెల్లో నాకు చోటిచ్చావు. పెళ్ళి అనేది ఈ రెండింటికంటే చాలా చిన్నది. పెళ్ళి పంచభూతాల సాక్షిగా ఇద్దరు మనుషులను ఒకటి చేస్తే, ప్రేమ అనేది 2 మనసులను ఒకటి చేస్తుంది. నిజంగా ప్రేమించేవాడు పెళ్లి కోసం ప్రాణాలు తీసుకోడు. ఎప్పటికీ ప్రియురాలి గుర్తులతో హ్యాపీగా ఉంటాడు. నేను అంతే. మరి రాజేష్, నువ్వు? నాకు వాడికి చాలా తేడా ఉంది. నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంటే చూస్తూ అలా ఉండడం నా వల్ల కాదు. మనకి పంచభూతాలు, ఆత్మలు, దెయ్యాలు వీడి గురించి ఏం తెలియదు. మనకు తెలిసిందల్లా ఒకటే, ప్రేమించామా, ప్రేమించిన దాన్ని పెళ్లి చేసుకున్నామా అనేదే మనకు ముఖ్యం. అంతేగాని ప్రేమ ఒకరితోని, పెళ్ళి ఒకరితోని, శోభనం ఇంకొకరితో అంటే మన వల్ల కాదు. ఒకవేళ పెళ్ళి కుదరదన్నావో నా ప్రాణం గాల్లో కలిసిపోద్ది. నువ్వేమో చేస్తానంటావు, వాడేమో సంతోషంగా ఉంటానంటాడు. మరి నేనేం చేయాలా? అవునా? అరే నువ్వు ఒకసారి బండి దిగరా. రారా. ఏంటి వీళ్ళు? ఏంట్రా నీ ప్రాబ్లం? రేయ్, ఏంట్రా ఇదంతా? మీరు మమ్మల్ని చీటింగ్ చేశారా? We never do like that.
నిలయమే రింగ్ టోన్ పలపులాలో గిలి అందమే రింగ్ టోన్ ఇరువురి గుండెలో సందడే రింగ్ టోన్ మనసులో రగిలనే లవ్ టోన్ రింగ్ టోన్ చెలియా పలపుల్లో రింగ్ టోన్ ప్రియుని సైగల్ రింగ్ టోన్ నా చెలి పలుకుల్లో రింగ్ టోన్ పసిడి పరువంలో రింగ్ టోన్ 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 దీపపు తిమిరపు ప్రణయమే రింగ్ టోన్ ఇరువురి హృదయాల్లో సమరమే రింగ్ టోన్ నాయద గుండెల సవ్వడే రింగ్ టోన్ కోయిల పాడనే రాగమే రింగ్ టోన్ చెలియా అధరమే రింగ్ టోన్ నీ కొంటే చూపుల్లో రింగ్ టోన్ సంద్రంలో అలలే రింగ్ టోన్ నీ పెదురు కన్నుల్లో రింగ్ టోన్ 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 అరే నాగే పోలీసు వాళ్ళు ఏంట్రా ఇంకా రాలేదు సెటిల్మెంట్ విషయంలో జనాల దగ్గరికి రౌడీలు రౌడీల దగ్గర పోలీసులు పోలీసుల దగ్గరికి పొలిటీషియన్స్ ఎప్పుడు లేట్ గానే వస్తారు కదన్నా. అయితే మనం వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిందేనా? తప్పదు కదన్నా. అన్నా ఏంటన్నా అలా ఆలోచిస్తున్నావు? అమ్మాయి గురించేనా అన్నా? ఈ టైము అమ్మాయి గురించి ఆలోచించొద్దన్నా, ఆకలి గురించి ఆలోచించాలి. రేయ్ అమ్మాయి గురించి ఆలోచిస్తే ఆకలి గదంతటా అదే పోతుందిరా. వెంటనే ప్రాణాలు కూడా పోతాయన్నా. ఏంది అన్నా అదే దాబా ఉందన్నా, కొరియాలకు అన్నం తిందాం, ఆకలి అవుతుంది. చూడన్నా పోలీసులన్నా రానా రే దాక్కుండ్రా దాక్కుండ్రా రండి రండి. ఏంట్రీ వీళ్ళు ఇంత గలేజ్గా తిన్నారు? చీ 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 చీ. మా అమ్మ చిన్నప్పుడే చెప్పింది ఏ పని చేసినా శుభ్రంగా కడుక్కుని తినమని, అందుకే చికెన్ కడుక్కుని తింటున్నా. ఇల్లేంట్రా వచ్చిన పని పక్కన పెట్టి పందుల్లా మెక్కుతున్నారు? అదే అన్న పోలీసు వాళ్ళు తెలివి. అసలు సెటిల్మెంట్ కి సంబంధం లేకుండా ఎంత బాగా తినడానికి వచ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నారో చూడన్నా. అరే అదోకే, ఇప్పుడు మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఎలారా? ఐడియా. డబ్బులు కిదేంద్రు బిల్లు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చారు. ఏదో బాగానే ఉందన్నా, ఆర్డర్ చేయకముందుకే బుట్టు పెట్టిరు, బిల్లు ఇవ్వకముందుకే డబ్బులు ఇచ్చిరే మన. ఎక్కడ్రా వీళ్ళు? అబ్బో ఇంకో పోలీస్ వ్యాన్ వచ్చిందేంద్రా, ఎవరిదిరా ఇది? అన్నా పైసలు తీసుకున్నాడు, అందినాయో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేసుకో. రే పాచా పోనీరా. హలో హలో సార్, హ్యాపీయే కదా? హ్యాపీనా? సరే సరే, మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మేము ఎక్కడుంటే మీకెందుకు సార్? మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసాం, మాతో ఇక మీకు అనవసరం. ఇక మీ దందా మీది, మా దందా మాది. అరే ఎవరికి ఇచ్చారా డబ్బులను? అదేంటి సార్ అలా అంటారు? ఇప్పుడే కదా డాబాలో బిర్యానీ తిన్నాక బిల్లుకు బదులు డబ్బులు పంపించాం. అరే
డాబాకు వచ్చింది ఇప్పుడైతే బిర్యానీ అంటావేమ్రా బేవర్స్. ఇంతకి డబ్బులు ఎవరికి ఇచ్చావో చూడు. ఫోన్ పెట్టు. హలో 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 రేయ్, వీడు డబ్బులు తిని నాకు కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడు. వాడి సంగతి ఏందో తెలుసుకుందాం. పదండ్రా, పదండి. రండ్రా. నా డబ్బులు తిని నాకే ఎవర్రా మీరు? ఎవర్రా మీరు అంతా? కనిపిస్తలేదా? ఎస్ఐ. కొత్తగా వీళ్ళెవర్రా? అదే అన్నా, నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంతకి మీ ఏరియా ఇది, మీ పేర్లేంటి? నీ ఏరియా ఏంది, నీ పేరేంది? శంషాబాద్ విక్రమ్ రాఠోడ్. శంషాబాద్ సంతోష్ పార్లవార్. ఈ షర్టు మీద ఉన్న పేరేంటి? నువ్వు చెప్తున్న పేరేంట్రా? పేరుదేముంది సార్, పీకేసే పోతుంది. నీ పేరేంట్రా? చెప్పురా, చెప్పు. ఏం చెప్పాలి? ఐ డోంట్ నో ఇంగ్లీష్. ఏమని చెప్పాలి? అరే అరే, ఇన్ని రోజుల నుంచి ఎవరి కోసం అయితే వెతుకుతున్నామో వాళ్ళు వీళ్ళేరా. పోలీసు వాళ్ళతోటే పరాజకాలారా? తిట్టి తీస్తా. పట్టుకుందా మీరు కూడా. ఆగండి. వాడిని పట్టుకోవాల్సింది మీరు కాదు, మేము పోలీసు వాళ్ళం. పట్టుకుంటాం, అవసరమైతే కాల్చి చంపేస్తాం. మధ్యలో మీరెవర్రా? మేము ఎర్రగడ్డ మెంటల్స్ నుండి వచ్చాం. ఎర్రగడ్డ వార్డెన్స్ అయితే మెంటలోని పట్టుకోవాలి కానీ పోలీసు వాళ్ళని పట్టుకుంటారేంట్రా? వాళ్ళంతా పిచ్చోళ్ళు. మెంటలా? మెంటలా? అవును సార్. సారు, సైన్మా అంతా చూడమన్నాం, చూసినాం. కానీ మీ భయానికి ఆ గడ్డానికి లింక్ ఏంటో నాకైతే సమజైతే లేదు సార్. రేయ్, ఇందులో వాడేసుకున్న యూనిఫామ్ ఎవరిది వరకేనా? తెలవదు. నాదిరా, గిది గదే. గానికి ఎందుకు ఇచ్చినావు సార్? నేను ఇయ్యలేదురా, వాడే లాక్కున్నాడు. ఎప్పుడు సార్? ఆపరేషన్ మాత కోసం డ్యూటీ చేస్తున్న రోజులవి. గుడ్ మార్నింగ్ సార్. కాదరా, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. అంటే వీళ్ళు అదే నాగి మనం ఇన్ని రోజులు మెంటలో చూసి పారిపోయామన్నమాట. వీళ్ళు ఒరిజినల్ పోలీస్ అన్నమాట. అమ్మో, మనం అర్జెంట్కి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి, లేదంటే విక్రమ్ రాఠోడ్కే లంచం ఇస్తావరను. లంచం ఇస్తావరను. సైమన్, గో బ్యాక్. వందే మాతరం. భారత్ మాతా కి జై. అన్నా, నీ మొబైల్ అన్నా. ఇప్పుడు మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఎలారా? ఐడియా. మా తానే పెద్ద దాదాన్ని నేను పట్టుకున్నా. ఆ పిచ్చోడు నన్ను కొట్టి నా డ్రెస్ ఎత్తుకపోయిండు. నేను సస్పెండ్ అయినా, ఆ తర్వాత పిచ్చోడినైనా. మాతను పట్టించి ఆ పిచ్చోడు హీరో అయ్యిండు, నేను జీరో అయినా. తర్వాత నేను డ్రెస్ వేసుకొని డ్యూటీలో జాయిన్ అయినా. ఇప్పుడు అర్థమైందరా నేను ఎందుకు భయపడుతున్నాను? సారు, భయానికి కారణమేందో తెలిసింది, కానీ గడ్డానికి కారణమేందో తెలియటంలే. రేయ్, మళ్ళీ నా యూనిఫామ్ వేసుకున్నంత వరకు నేను గడ్డం గీయలేదురా. ఇంకో డౌట్ సార్. అడుగురా. మమ్మల్ని ఎందుకు పిలిచారు సార్? గడ్డం గీయడానికి రా.
రమ్య ఇది చూసావా? ఏంటి? తమరు డ్రీమ్ బాయ్ పోలీస్ ఆఫీసర్ కాదు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయిన మెంటలోడే. మా వాడు మెంటలోడైనా అంతమంది రౌడీల్ని పట్టించి హీరో అయ్యాడు. వాళ్ళ గెటప్పులు చూసి నాకు ఆ రోజే డౌట్ వచ్చింది, వీళ్ళు పోలీస్ ఆఫీసర్లేంటా అని. ముందు వాడిపైన డౌట్ వచ్చింది, తర్వాత నా పైన డౌట్ వచ్చింది. మీ అబ్బాయిలంతా ఇంతే, ప్రతి దానికి అనుమానపడుతూ ఉంటారు. నిజమే, మా అబ్బాయిలు ఎవరినైనా ఇష్టపడేటప్పుడు ప్రతిదాన్ని అనుమానంగానే చూస్తారు. కానీ మేము ఒక్కసారి మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాక మీరు ఎన్ని వేషాలు వేసినా ప్రేమగా చూస్తామే తప్ప అనుమానంగా మాత్రం కాదు. అంటే ఇప్పుడు మీరు మమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా లేదా? చూడు జ్యోతి, లైఫ్ బోర్ కొట్టకుండా మాకు ఓ గర్ల్ ఫ్రెండ్ కావాలనుకున్నాం. కానీ మీ పరిచయంలో మాకు తెలియకుండానే మీ ప్రేమలో పడ్డాం. ఏమంటావురా కిట్టు? కరెక్టేరా, ఆత్మకు అంతం లేదంటారు. అదే నిజమైతే మా ఆత్మలు ఉన్నంతకాలం వాటికి తోడుగా మీరే కావాలి. ఏం చెప్పావురా కిట్టు? ఐ లవ్ యూ గిరిజ. ఐ లవ్ యూ జ్యోతి. ఐ లవ్ యూ రమ్య.